ప్రజలకి పూర్తి విశ్వాసం నమ్మకం ఇందిరమ్మ రాజ్యం అయితే తప్ప ఈ కార్యక్రమాలు ఎవరు చేయరు అని పూర్తి నమ్మకము విశ్వాసము ఉన్నది కాబట్టి ఆ ఎన్నికల్లో డబ్బు మద్యము ఆనాడు అధికారంలో ఉన్న పార్టీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన అధికార దుర్వినియోగాన్ని చేసి అధికారుల్ని వారి పావులుగా వాడుకున్న ప్రజలు ఒక్కటే తీర్పిచ్చారు. ఎన్ని ఇబ్బందులైనా పడతాం, ఎన్ని లాఠీ దెబ్బలైనా తింటాం, ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినా వింటాం, చివరికి ఎన్ని పీడీ యాక్ట్లు పెట్టినా బరాయించుతాం. ఈ కష్టం మాకు రాబోయే కొద్ది రోజులే ఉంది కాబట్టి మా ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుంటామని మీరందరూ కష్టపడి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకునే దాంట్లో భాగస్వాములయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి ప్రతి ఎన్నికల మీటింగులో నా గురించి, తుమ్మల గారి గురించి డబ్బుందట, డబ్బున్న మదంతో మాట్లాడుతున్నాడు ఒక మనిషి, కరటక దమనకల్లా వీళ్ళిద్దరూ ప్రవర్తిస్తున్నారని ప్రతి మీటింగులో తన స్థాయిని దిగదార్చుకొని అనేక అవాక్కులు చవాక్కులు పేరారు. ఇదే కూసుమంచి పక్కన ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నారు, అదే ఖమ్మంలో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు, అదే సత్తుపల్లిలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఇల్లిందలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఏ మీటింగులోకి పోయినా కరటక దమనకులు డబ్బుందనే అహంకారం ఉన్న వ్యక్తులని గెలిపించొద్దని ఒక స్లోగన్ ఇచ్చాడు. నిజంగా డబ్బు మన దగ్గర ఉంది. మనమేమన్నా అధికారంలో ఉన్నామా? ముఖ్యమంత్రులుగా చేశామా? ప్రజల సొమ్ము దోచుకున్నామా? తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఎకరాల ప్రభుత్వ స్థలాలని పావలాకి బేడాకి ఆయనకి కావలసిన వాళ్ళకి నామమైన రేటుకిచ్చి తెర వెనక వేలాది కోట్లు సంపాదించామా డబ్బు ఇరజమ్మటానికి? అటువంటి అవకాశమే లే. కానీ ప్రజల విజ్ఞతతో ప్రజలు వారికున్న వివేకంతో గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి బీఆర్ఎస్ పార్టీ కనీసం ప్రజల కష్టాలను కూడా వినని ఆనాటి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ముఖ్యమంత్రిని ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ కలవలేని ఆనాటి ప్రభుత్వం మీ అందరి కష్టంతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు గాని, నా సహచర మంత్రులందరూ, నేను గాని, తుమ్మల గారు గాని, మిగతా మంత్రులమంతా ఏ శాఖల్లో మేమున్నామో ఆ శాఖలకు సంబంధించిన అన్ని విషయాలలో క్షుణ్ణంగా పరిశీలించి ఈనాడు నిత్యము ప్రజలకు అందుబాటులో ఉంటూ 10 సంవత్సరాల నుంచి ఘోష, సామాన్య ప్రజల గుండెల్లో ఉన్న ఘోషని ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో మంత్రులమైన మేము, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు వారి శాఖలు, మా శాఖలను బట్టి ప్రతి వాడి కష్టాలను తీర్చడానికి ఈనాడు మీ సేవకులుగా పనిచేస్తున్నామన్న సంగతి కూడా మీకు తెలియంది కాదు. అసెంబ్లీ సాక్షిగా మీరు చూశారు. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత గవర్నర్ గారి ధన్యవాద కార్యక్రమాలకి డిబేట్ జరుగుతుంటే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు కోట్ల గిత్తల్లా అవాక్కులు చవాక్కులు పేలుతూ అప్పటికి ప్రభుత్వం వచ్చి 3 రోజులైంది. 3 రోజుల్లో వచ్చిన ప్రభుత్వం అప్పుడు ఏదో చేయలేకపోయిందని ఆనాటి ప్రభుత్వం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని
6,70,1,000 కోట్లు అప్పు చేశారని మన ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులని ప్రజలకు వివరించాలని శ్వేతపత్రం విడుదల చేస్తే ఆనాటి ప్రభుత్వం విద్యుత్ శాఖపై సుమారు 81,000 కోట్లు అప్పులు చేసి ఆ అప్పు చేసిన దాన్ని అక్రమంగా వాళ్ళు ఎలా కొల్లగొట్టారు తెలంగాణ ప్రజల డబ్బుని అని అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే అసెంబ్లీలో వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తనని మీరు చూశారు. బయటికి వచ్చి అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీలు పూర్తి చేయలేదని చెప్పారు. మీరు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. డిసెంబర్ 7వ తారీఖు మధ్యాహ్నం 1:04 ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రులుగా మేమందరం ప్రమాణ స్వీకారం చేసిన 2 గంటల లోపే ఏవైతే 6 గ్యారెంటీలున్నాయో ఈ 6 గ్యారెంటీలని భద్రత కల్పించే అంశంపై కేబినెట్ లో నిర్ణయం తీసుకొని జీవో పాస్ చేసి ఆ జీవోని 2 రోజుల లోపే 6 గ్యారెంటీల్లోని 2 గ్యారెంటీలని ప్రజల గుమ్మానికి పంపించిన ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం. అంత నిబద్ధత ఉన్న ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం. ఇటువంటి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని అప్పుడే మనం ఏదో 6 గ్యారెంటీలు ఇవ్వలేదని అప్పుడే అప్పులు వంక చూపించి ఈ 6 గ్యారెంటీల్ని మనం ఎగగొట్టాలని చూస్తున్నామని ఆనాడు ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషించిన నాయకులు అనేక వేదికల మీద అవాక్కులు చవాక్కులు పేరిన సందర్భం మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈ ప్రభుత్వానికి ప్రజల కష్టాలు ఎన్న తర్వాత చెల్లించిపోయింది. ఈ ప్రభుత్వాన్ని నీతిగా ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో ఈ 6 గ్యారెంటీలని తల తాకట్టు పెట్టైనా తెలంగాణ ప్రజలు నమ్ముకున్న ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజలకి ఈ 6 గ్యారెంటీలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా మీ గ్రామాల్లో మీ పట్టణాల్లో గత ప్రభుత్వం విమర్శలు చేసినప్పుడు దాన్ని తిప్పికొట్టాల్సిన సందర్భం ఆసన్నమైంది. 2 గ్యారెంటీలు చేశాం, ఇక మా పని అయిపోయిందని మేము అల్లా మళ్లీ చిత్తశుద్ధి ఏంటో మీకు ప్రత్యక్షంగా చూపించాం. డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు దాకా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని లోన కూర్చోబెట్టండి అమ్మా. డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు దాకా ప్రజల వద్దకే పాలనా కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని మీ గ్రామ పంచాయతీకి పంపించాం, మీ వార్డుకి పంపించాం, మీ గూడానికి పంపించాం, మీ తండానికి పంపించాం. 10 సంవత్సరాల నుంచి ఉన్న మీ గుండెల్లో బాధలని ప్రత్యక్షంగా ప్రభుత్వమే వచ్చి వినే విధంగా అధికార యంత్రాంగాన్నంతా మీ ఇళ్ల దగ్గరకు పంపించిన ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం. అది ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. కానీ విని ఎరగని రీతుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి మేము ఊహించిన దానికంటే వాళ్ళ బాధలు అప్లికేషన్ రూపంలో కోట్లాదిగా వచ్చాయి. వాటన్నిటినీ ప్రభుత్వ యంత్రాంగంతో కంప్యూటర్లో క్రోడీకరిస్తున్నాం. ఈ నెలాఖరు లోపు అవి అయిపోయిన తర్వాత ఏవైతే అప్లికేషన్లు వచ్చాయో ఆ అప్లికేషన్లు తీసుకొని మొన్న వచ్చిన అధికారులు మళ్లీ మీ ఇళ్ల దగ్గరకు వస్తారు. ఎవరింటి దగ్గర ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి పేదవాళ్లలో అతి పేదవాళ్ల దగ్గర నుంచి మొదలెట్టి ఈ 6 కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమంతో శ్రీకారం 100 రోజుల లోపే ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చేపట్టబోతున్నాం. ఏ సందేహము లేదు. వాళ్ళు అంటారు
రైతు బంధు, తుమ్మల నాగేశ్వరరావు గారి పోర్ట్ఫోలియో రైతు బంధు వారు ప్రభుత్వం ఎలగబెట్టేటప్పుడు ఎప్పుడు ఇచ్చారయా మీరు? ఏ నెలలో ఇచ్చారు రైతు బంధు? ఫిబ్రవరి చివర, మార్చి 15, ఏప్రిల్ 5వ తారీఖు దాకా ఇచ్చారు. సిగ్గులా మీకు మాట్లాడటానికి? అప్పుడే రైతు బంధు మేము ఇవ్వలేకపోయామని విమర్శించడానికి కనీసం విజ్ఞత జ్ఞానమైనా మీకు ఉండాలి. ఈ ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ప్రజల కష్టాలలో పాలు పంచుకునే ప్రభుత్వమే తప్ప మాయమాటలు చెప్పే ప్రభుత్వం కాదు. అంతేకాదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు చూశారు. అనుభవజ్ఞులు తుమ్మల గారు, మేమందరం దాని మీద క్షుణ్ణంగా పరిశీలించాం. గత ప్రభుత్వంలో ఏవైతే 1,00,000 కోట్ల పైగా ఇరిగేషన్ లో అవినీతి జరిగిందని చెప్పామో, ఈ రోజు ఇరిగేషన్ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తున్నారు హైదరాబాద్ లో. నిన్న విజిలెన్స్ తో ఆ ఫైళ్లన్నీ కూడా గత ప్రభుత్వంలో చేసిన తప్పులు కనపడద్దని ఆ ఫైళ్లని మాయం చేసే కార్యక్రమాన్ని చేపడితే నిన్న ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ ఫైళ్లన్నీ కూడా విజిలెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అంటే గుమ్మడికాయల దొంగెవడంటే భుజాలు తడుముకున్నట్లు నిజంగా మీరు తప్పు చేసి ఉండకపోతే ఆ ఫైల్స్ అన్ని ఎందుకు మాయం చేయాలని మీరు అనుకుంటున్నారు అని గత ప్రభుత్వాన్ని ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నాం. ఇలా అనేక అంశాల మీద హైదరాబాద్ చుట్టూ, ఖమ్మం టౌన్ లో, ఖమ్మం చుట్టూ ప్రతి టౌన్ లో ఆనాటి ప్రభుత్వకు సంబంధించిన ఆస్తుల్ని వారి తొత్తులకి కట్టబెట్టిన మాట నిజం. ఇప్పటికే ఖమ్మంలో 2-3 అంశాల మీద కలెక్టర్ గారు బయటికి తీశారు. నేను తుమ్మల గారు చెప్పిన తర్వాత ఇంకా తీయాల్సినవి చాలా ఉన్నాయి. వాటన్నిటినీ తీపిచ్చి ప్రజల సొమ్ము ఏదైతే ఉందో, ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులన్నీ ప్రజలకు చెందే విధంగా చేయటానికి ఉంది మీ ఇందిరమ్మ ప్రభుత్వం. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీ గ్రామాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిజాయితీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క క్రమశిక్షణ మీరు ఎక్కడా తగ్గాల్సిన అవసరం లే. మనమేమీ తప్పు చేయలే. మనం ప్రజల పక్షాన ఉన్నాం, ఉండబోతున్నాం. భవిష్యత్తులో కూడా మీ పక్షాన్నే మేము పోరాటం చేసి ప్రజలకు చెందాల్సింది గత ప్రభుత్వంలో దోచుకున్న ప్రతి రూపాయిని కక్కించి ఆ డబ్బుని మీకు చెందే విధంగా మేముంటామని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ, చివరిగా కొత్త ప్రభుత్వం వచ్చింది. మన కుటుంబ సభ్యులైన మీరందరూ మీ గ్రామాలలో, మీ వార్డులలో ప్రశాంతమైన వాతావరణంతో తుమ్మల గారు గాని, నేను గాని, మిగతా మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని మీ నియోజకవర్గాల్లో నిత్యము అందుబాటులో ఉంటాం. మీ కష్టాల్లో పాలు పంచుకుంటాం. మీకు అన్ని రకాలుగా అండదండలుగా ఈ ప్రభుత్వ పక్షాన మేముంటాం. మీరు ధైర్యంగా మంచి పనులకే చేయూతనివ్వండి. అధికారులకి మంచి చేసే అధికారుల్ని మనం ఎప్పుడూ ఎక్కడ కూడా గతంలో కూడా నొప్పించలేదు, భవిష్యత్తులో కూడా నొప్పించాలని ఈ ప్రభుత్వానికి లేదు. తప్పు చేసిన అధికారుల్ని మనమేమీ అనకపోయినా వారు తప్పు చేస్తే వారే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఈనాడు మనం చూస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ మనోస్థైర్యంతో ధైర్యంగా ఉండి మీ భిక్షతో, మీ కృషితో తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో మీరందరూ కూడా భాగస్వాములమయ్యి మనము పరిపాలకులలాగా కాకుండా ప్రజలకు సేవకుల్లాగా ముఖ్యమంత్రి గారు గాని, మంత్రులమైన మేమందరం కానీ ఎలా ఉన్నామో అందరం
ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం పనిచేసే విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ లేటుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.